హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాయ అనేది ఎలా చేయాలో చూద్దాం. పాయ కావాల్సిన పదార్థాలు పాయ మేకపోతు కాలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక 10 to 15 విజిల్స్ దాకా పెట్టుకోవాలి. నెక్స్ట్ తెల్లగడ్డలు దంచుకోవాలి, కరివేపాకు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి. మసాలా ఏమీ లేకుండా యాడ్ చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. పాయ అనేది యాడ్ చేసుకోవాలి వాటితో సహా. నెక్స్ట్ కారం 1 స్పూన్, ధనియా పొడి 2 స్పూన్స్, పసుపు కొద్దిగా వేసి అన్ని మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయ్యింది, ఇలా వస్తుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫైనల్గా కర్రీ అనేది ఇలా ఉంటుంది. చూడండి, పాయ అనేది చాలా సాఫ్ట్గా ఉడికింది. చూడండి, ఇలా అనగానే చాలా సాఫ్ట్గా పీసులుగా ఇది అయిపోతుంది. పాయ అనేది సాఫ్ట్గా అనేది పాయ అనేది రెడీ అయ్యింది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.